జగన్మోహన్ రెడ్డి రూలింగ్ బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారే రావాలి. ఎందుకంటే అన్ని సంక్షేమ పథకాలన్నీ బాగున్నాయి. అమ్మఒడి, చేయూత, పింఛని, రైతు భరోసా, 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మామూలు 45 సంవత్సరాలు దాటున్నారు కదా, వాళ్ళకి అన్ని పథకాలన్నీ అందుతున్నాయి. అన్ని జగన్మోహన్ రెడ్డి గారు రావడం కష్టం అంటున్నారు కదా. కష్టం ఏం లేదమ్మా, ఆయనే వస్తాడు. పథకాల వరకే ఇచ్చారు, మహిళలకి కేవలం పథకాల వరకే ఇచ్చారు, అభివృద్ధిలో కొంచెం వెనకబడిపోయి ఉన్నారు అంటున్నారు కదా. మరి అభివృద్ధి కూడా కావాలి కదా రాష్ట్రానికి. అదేమీ లేదు తమ్ముడు, మళ్ళీ జగన్ గారే వస్తారు. దేవుడమ్మా, జగన్ దేవుడమ్మా. ఎందుకని దేవుడు అన్ని మాకు అన్ని అవకాశంగా బాగుంది. ఇల్లు ఇచ్చారు, పేదోళ్ళకి ఇల్లు ఇచ్చారు. ఇంటి కట్టుకోమని ఇల్లు కట్టుకున్నారు చాలా మంది. కొంతమంది ఆరోగ్యంతో ఉన్నారు, వాళ్ళందరికీ బాగవుతున్నాయి. మరి ఆ దేవుడే బాబాయ్ని చంపించారు అంటున్నారు కదా. అన్ని ఉత్తిత్తి కోతలు తమ్ముడు, అన్నీ కావాలని నిందేస్తున్నారు. ఆయన ఒక్కడే కదా, ఒక్కడే అయినా వాళ్ళందరూ ఏకమై పుట్టుకై కావాలని ఇలా చేయాలని. మరి కష్టం అంటున్నారు కదా అక్క. మరి మీరేమో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలంటున్నారు. మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళ సొంత చెల్లెలే ఓటు వేయద్దు అంటున్నారు కదా. కావాలనే అమ్మాయి కావాలనే అంటుంది అమ్మాయి. అందరూ నా ప్రజలందరూ అనుకోవాలి కదా, ఆ అక్క ఒక్కరితో అనుకుంటే అయ్యేది కాదు కదా. మరి రావడం కష్టం అంటున్నారు. ఉడిది అది ఏమీ లేదు తమ్ముడు, మరి జగన్ గారే వస్తారు. మీకు దగ్గరలో పిఠాపురం ఉందంటున్నారు కదా, సో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. లేదు తమ్ముడు, జగనే వస్తారు. ముసలోళ్ళే అందరూ కూడా జగనే కావాలంటున్నారు. జగన్ దేవుడమ్మా అంటున్నారు. ఏం చేశారంటే ముసలోళ్ళు ఉన్నారా, కాల్ ట్రైనర్లు వాళ్ళకి దగ్గరికి వచ్చి వారంటీ పింఛన్ ఇస్తుంది. కన్నా కొడుకు కూడా ఇవ్వడు. ఒక 100 రూపాయలు ఇస్తే మనం ఎంత ఇదైపోతాం ముసలోళ్ళకి ఇవ్వడానికి. అలాంటిది 3000 రూపాయలు చేతికి ఇస్తానంటే ఎంత ఇదిగా చూడు ఒకసారి, నువ్వు అర్థం చేసుకో. ఇంతవరకు మా స్కూల్ మేము చదివే టైప్లో స్కూల్ బాగుండి కాదు, అదే పిల్లలు ఇప్పుడు చదువుతున్నారు అన్నీ ఇంగ్లీష్ మీడియమే. ఫుడ్ ఏంటి మొత్తం అంతా తినేసు, బట్టలు, షూ, సాక్స్ అన్నీ బాగుంటున్నాయి తమ్ముడు. ఆయన అయితే దేవుడు, ఆయనే రావాలి, ఆయనే కోరుకుంటున్నాం మేము. ఎట్లుందమ్మా ఇంతకు ముందు మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూడా చూశారు కదా, అప్పుడే ఏమీ చేయలేదు. బాబు వచ్చిన కాంచి ఏమీ చేయలేదు. మాకు ఏ పథకాలు కూడా అందలేదు. మరి మనకైతే ఇప్పుడు రాజధాని కూడా ఇంపార్టెంటే కదా. ఎంతమంది అక్క పిల్లలు, ఎంతమంది? నాకా పాప బాబు తమ్ముడు. అమ్మాయి అక్కడే చదువుతుంది, ఆంధ్రాలోనే. ఇక్కడికి కొద్ది రోజుల క్రితం వచ్చాం. ఎట్లుంది మరి, ఏం చెప్తారు ఈసారి మీతో పాటు ఓటు వేసే ప్రతి ఒక్కరికి? అందరూ కూడా మా జగన్ బాబే కావాలంటున్నారు, మా జగన్ అన్న కావాలంటున్నారు. అందరూ కూడా మా ఊరు మా మండలంలో జగనే కావాలంటున్నారు. అంతా మొత్తం అంతా వైసీపీయే, టీడీపీ లేదు అంతా వైసీపీయే. మళ్ళీ ఈసారి మీతో పాటు ఓటు వేసే ప్రతి ఒక్కరికి ఏం చెప్తా అంటే జగన్కే వేయాలని చెప్తాం. వాళ్ళు కూడా జగనే కావాలంటున్నారు, అందరూ కూడా జగనే కావాలంటున్నారు, జగన్ అన్నయ్యే కావాలంటున్నారు.